నమస్తే ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లెజెండ్ మూవీ. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించిన మూవీ. అలాంటి మూవీ తిరిగి మళ్ళీ రిలీజ్ అవుతుందంటే నందమూరి అభిమానులు ఈ నెల 30వ తారీఖు నాడు థియేటర్ దగ్గర మాస్ రచ్చ సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా ఊహించుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మూవీస్ చెక్కు చెదరని రికార్డులు క్రియేట్ చేసి పెట్టినాయి. ఫస్ట్ టైం ₹1,00,00,000 పైగా షేర్ సాధించిన మూవీ లవకుశ మూవీ కానీ, ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో 5 కోట్ల పైన షేర్ సాధించిన మూవీ బాలకృష్ణ ముద్దుల మామయ్య కానీ, ఫస్ట్ టైం 10 కోట్ల షేర్ సాధించిన చిరంజీవి గారి ఘరానా మొగుడు కానీ, ఫస్ట్ టైం 15 కోట్లకు పైన షేర్ సాధించిన మూవీ సమరసింహారెడ్డి కానీ, ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో 20-25 కోట్ల షేర్ సాధించిన మూవీ నరసింహనాయుడు కానీ, ఇలాంటి మూవీస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెక్కు చెదరని రికార్డులు క్రియేట్ చేసి పెట్టినాయి. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ మూవీ 1000 రోజులు ఆడి నయా చరిత్ర సృష్టించింది, నయా రికార్డు క్రియేట్ చేసింది. అలాంటి రికార్డులు క్రియేట్ చేసిన మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుందంటే 10 ఇయర్స్ సందర్భంగా అభిమానుల సెలబ్రేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా ఊహించుకోండి. వరల్డ్ వైడ్గా 400 నుంచి 500 థియేటర్లలో రిలీజ్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారంట. అక్కడెక్కడ ఏరియాల వారీగా ఏ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తున్నారనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఈ నెల 30వ తారీఖు నాడు 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా లెజెండ్ మూవీ రిలీజ్ అవుతుంది. అభిమానులకు NBK 109 వచ్చేంత వరకు బూస్టప్ ఇవ్వబోతుంది లెజెండ్ మూవీ. ఈ లెజెండ్ 2014లో వచ్చినప్పుడు కరెక్ట్ ఎలక్షన్ టైంలో వచ్చింది. అప్పుడు టీడీపీ విజయానికి చాలా గొప్పగా ఉపయోగపడ్డది. లెజెండ్ సాంగ్ కానీ, నందమూరి బాలకృష్ణ నడిచొస్తుంటే బీజిఎం కానీ, దేవిశ్రీ ప్రసాద్ అయితే కెరీర్ బెస్ట్ బీజిఎం ఇచ్చాడు. ప్రతి పార్టీ వాడుకునేది అప్పుడు బీజిఎం అయితే లెజెండ్ సాంగ్ కానీ అంత గొప్పగా ఉపయోగపడ్డది. మళ్ళీ అదే సినిమా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీడీపీ గెలుపు కోసం మళ్ళీ రిలీజ్ అవుతుందంటే 10 ఇయర్స్ సందర్భంగా ఆ సినిమా మ్యానియా, సినిమా లెజెండ్ లెగసీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ సంచలనం మరోసారి తిరిగి రాబోతుంది. అదే లెజెండ్ మూవీ 1000 రోజులు ఆడిన మూవీ ఈ నెల 30వ తారీఖు నాడు సాటర్డే రోజు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. వెయిటింగ్ ఎన్ని థియేటర్స్ ఎక్కడెక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది మళ్ళీ వీడియోలో అప్డేట్. ది లెజెండ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అయితే వెయిటింగ్. థియేటర్లు మోత మోగిపోతాయి ఆ లెజెండ్ సాంగ్ వచ్చినప్పుడు. అయితే అభిమానులు మాత్రం ఇప్పుడు కుర్చీలో ఎవరు కూర్చోరు. 30వ తారీఖు నాడు ఇంక ఏ రేంజ్లో ఉంటుందో మాస్ సెలబ్రేషన్స్. గాడ్ ఆఫ్ మాస్ అంటేనే మాస్ సెలబ్రేషన్స్.